హాయ్ అండి, నేను మీ సుకన్య. ఇప్పుడే జాలర్లు వేట చేసుకుని వస్తున్నారు. చాలామంది వేటకి వెళ్ళి వచ్చారు. ఇంకొంతమంది ఇప్పుడే వేటకి వెళ్తున్నారు. అయితే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే వేటకి వెళ్ళారు. ఇప్పుడు సాయంత్రము 5 అవుతుంది. వేట చేసుకొని తిరిగి వచ్చారు. ఇప్పుడు కొంతమంది వేటకైతే వెళ్తున్నారు. వేట చేసుకొని వచ్చిన బోటు ఒడ్డుకి చేరుకుంది. ట్రాక్టర్ సాయంతో లాగారు. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి. ఫస్ట్ అయితే వీరు ఎర్రగా తీసుకెళ్ళిన చేపలను సావళ్ళు అంటారు. వాటిని అయితే బయటకు తీశారు. ఇంకా వీటిని చుదుంపరుగులు, ఉడిమిలు అని అంటారు. మీకు ముందు వీడియోలో చాలానే చూపించాను ఉడిమిలు అనేవి కేవలం రాత్రి వేటలో దొరుకుతాయి కాబట్టి వీళ్ళకైతే ఉడిమిలు ఏమీ దొరకలేదు. ఇంకా జత ఉడిమిలు వచ్చేసి 300 రూపాయలకైతే ఇచ్చారు. ఇవ్వండి, ఈ చేపలు కూడా పడ్డాయి. వీటిని బొంతులు అని అంటారు. బొంతులు కేజీ వచ్చేసి 300 నుంచి 350 వరకు ఉండవచ్చును. వీటన్నింటినీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. ఇప్పుడు ఇతనైతే ఒక కర్ర సాయంతో దానికి కుక్కను కట్టేసి బయటకైతే తీస్తున్నారు. చేతితో తీస్తే కట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాటి యొక్క పళ్ళు అనేవి చాలా షార్ప్గా ఉంటాయి. ముళ్ళు గుచ్చుకుంటే చాలా ప్రమాదము. అందుకని ఈ విధంగా కర్రతో తీస్తారు. దీన్ని కర్రతో తీసినప్పటికీ పట్టుకోవడానికి చాలా బరువుగా ఉంది చూడండి. దీన్ని సింకం అని అంటారు. ఈ విధంగా వారు తీసిన చేపలని ఒక్కొక్కటి సింకంలో వేస్తున్నారు. ఆ తర్వాత ఇంకో చేప చూడండి, దీనికి గాలం అయితే ఇంకా తీయకుండా ఉంది. ఆ గాలాన్ని తప్పించి ఈ చేపను కూడా సింకంలోనే వేశారు. ఇవి ఒక్కొక్కటి ఎన్ని కేజీలు ఉండవచ్చు మీరైతే గెస్ చేసి కామెంట్ చేయండి. చిన్న చిన్న చేపలను అయితే బేరకత్తలు కొనుక్కుంటారు, కానీ ఇవి అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈ చేపలన్నింటినీ షెడ్కి అయితే తీసుకుని వెళ్తాము. 5 బొంతులు పడ్డాయండి. ఈ బొంతులు ఒక్కొక్కటి సుమారుగా ఒక 30 కేజీల వరకు ఉండవచ్చని వాళ్ళు చెప్తున్నారు. వీటన్నిటిని షెడ్కి అయితే తీసుకొని వెళ్తారు. ఈ విధంగా మొత్తము ఈ 5 బొంతులను కూడా సింకంలో వేసుకున్నారు. ఇంకా వీటితో పాటు కోనాం చేపలు కూడా ఉన్నాయి. ఇంకా వీడియో అయితే చూడండి, కోనాం చేపలు కూడా చూస్తారు. చాలా పెద్దగా ఉన్నాయి. ఈ విధంగా మొత్తము బొంతులన్నీ సింకాల్లో వేసుకున్నారు. జాలర్లలో ఒక్కొక్కసారి వీళ్ళకి చేపల వేటకు వెళ్ళేటప్పుడు ఏమీ చేపలు పడకుండా కూడా వస్తారు. ఒక్కొక్కసారి 2-3 లక్షల రూపాయలు కూడా తీసుకొని వెళ్తారు. అయితే పడిన రోజు ఎంత ఉత్సాహంగా ఉంటారో పడని రోజు కూడా ఇంకొకసారి వేటలో మంచి చేపలు పడతాయనే నమ్మకంతో ఉంటారండి. ఈ విధంగా ఒక్కొక్కసారి పడినా పడకపోయినా వాళ్ళు వృత్తి మాత్రము ఇప్పటికీ మారరు. అంతే ఉత్సాహంతో ప్రారంభిస్తారు వాళ్ళ డే అనేది. వీటిని ఉడిమిలు అంటారు. ఉడిమిలను చూశారు కదా, వీటి యొక్క నోరు అనేది చాలా సూదుగా ఉంది కదా. ఉడిమిలు ఇంకా కోనాం చేపలు కూడా ఉన్నాయి. ఈ కోనాం చేప ఒక్కొక్కటి 15 కేజీలు కోనాం చేపలు అయితే ఉన్నాయండి. వీటన్నింటినీ షెడ్కి అయితే తీసుకొని వెళ్తున్నారు. ఈ విధంగా సింకంలో వేసుకొని సింకాన్ని కర్రతో పెట్టుకొని షెడ్కి తీసుకొని వెళ్తున్నారు. ఈ విధంగా ఈ 5 బొంతు చేపలు ఎంత వెయిట్ ఉండవచ్చో మీరైతే గెస్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్ట్ అయిన మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్